ఫ్రెండ్స్ ఇదే అనమాట బకాసుడు గుహ. మన స్వామీజీ చెప్పాడు కదా దీని గురించి కొద్దిగా చరిత్ర. ఒకప్పుడు ఇక్కడ నీళ్లు తీర్థం లాగా తీసుకునే వాళ్ళంట. 8 శివలింగాలు అయితే పెట్టాలనుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సనీ లాగ్స్. ఈ రోజు మా ఫ్రెండ్స్ అంతా కలిపి యాక్సిర్కి వెళ్ళిపోతున్నాం. ఇటు పోవాలి యాక్సిర్కి. నేను రెండోసారి అనమాట ఇది పోవడం. చిన్నప్పుడు మా మామతో ఒకసారి వెళ్ళాను యాక్సిర్కి, ఇప్పుడైతే వెళ్తున్నాం. అక్కడ ఒక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే మహాభారతం నాటి కాలం నాటి చరిత్ర అది. అంటే మన పంచపాండవులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది ఇక్కడ. ఒకసారి వెళ్ళైతే మనం ఆడ విజిట్ చేద్దాం ఎట్టున్నదని, మొత్తం చూపిస్తాను క్లారిటీగా. ఓకేనా, చలో ఇప్పుడు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ యాక్సిర్ తెప్ప నాయుడుపేట నుంచి 10 కిలోమీటర్లు, అలాగే మా ఊరు నుంచి 22 కిలోమీటర్ల దాకా ఉంటుంది. తిరుపతి డిస్టిక్ లోని చిట్టమూరు మండలం వేకసిరి గ్రామంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం వీడియో తీయడానికి గల మెయిన్ కారణం ఇక్కడ ఉన్న అద్భుతమైన చరిత్ర. అలాగే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. ఈ సందర్భంగానే మనం ఏదైనా మంచి వీడియో పెట్టాలనే ఉద్దేశంతో ఈ అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ యాక్సిర్ తెప్పకి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్న ఈ అద్భుతమైన టెంపుల్ యొక్క చరిత్ర గురించి చెప్పాలంటే, ఈ టెంపుల్ యొక్క చరిత్ర మహాభారతం ఉన్న కాలం నాటిది. అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత పంచపాండవులు అరణ్యవాసం వెళ్తారు కదా, ఆ అరణ్యవాసంలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న ఈ చరిత్ర గురించి నేను చెప్పడం కంటే అక్కడ ఉన్న స్వామీజీ వారి మాటల్లో వినండి. ఇక్కడ పాండవులు వనవాసం చేశారు పూర్వంలో. ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. బ్రాహ్మణ అగ్రహారం ఉన్నప్పుడు అదే సమయంలో బకాసురుడు అనేటువంటి రాక్షసుడు కూడా ఇక్కడ నివాసం ఉండేవాడు ఈ అడవుల్లో. ఆ గ్రామస్తులందరినీ కూడా అగ్రహారంలో ఉండే వాళ్ళందరినీ ఆ బకాసురుడు ఒక నియమాన్ని పెడతాడు. ప్రతిరోజు కూడా ఆయనకి ఇంటి నుంచి ఒక మనిషి, 2 ఆవులు, మిగతా తిండి పదార్థాలన్నీ కూడా ఆయనకి ఆహారంగా తీసుకొని రావాలని చెప్పి చెప్తారు ఆ బకాసురుడు. ఆయన ఆ విధంగా కొనసాగుతుంటుంది. ఒక రోజు ఏమవుతుందంటే, ఒక కుటుంబం వంతు వస్తుంది. వాళ్ళకి ఒక కుమారుడు మాత్రమే ఉంటాడు. ఆయన ఆహారానికి పంపించాల్సి అవసరం వస్తుందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో పాండవులు వనవాసానికి వస్తారు. ఇక్కడ పాండవులు వనవాసానికి ఇచ్చినప్పుడు ఆ పాండవుల యొక్క తల్లి ఆ బాధ్యతనంతా కూడా తీసుకొని, నా పిల్లల్ని నేను పంపిస్తాను, నాకు ఉండేటటువంటి 5 కొడుకుల నుంచి ఒకరిని నేను ఆహారంగా పంపిస్తానని చెప్పి భీముడికి ఆ బాధ్యతనంతా కూడా అప్పచెప్పి బకాసురుడి దగ్గరికి భీముడిని పంపిస్తుంది. ఆయన వచ్చేటటువంటి మార్గ మధ్యలో పశువులన్నింటినీ తీసుకెళ్లి వాటిని మాయం చేసేస్తారు. కరెక్ట్ గా బకాసురుడి దగ్గరికి వచ్చే సమయానికి ఆయన తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తింటూ హాస్యంగా బకాసురుడి దగ్గరికి వస్తారు. అది చూసినప్పుడు బకాసురుడు చూసి ఆయనకు కోపం వచ్చి, ఈయన యొక్క యుద్ధ విద్యను, ఈయన నిజస్వరూపం తెలియక భీముని యొక్క నిజస్వరూపం తెలియక భీముడితో యుద్ధానికి పడతారు. యుద్ధం చేసినప్పుడు భీముడు ఆయన యొక్క నిజస్వరూపాన్ని దాల్చి బకాసురుడితో యుద్ధం చేసి బకాసురుడి యొక్క వధ చేస్తారు. ఆ సమయంలో పాండవులు పూజించేసినటువంటి శివలింగం మనకు ముందు స్వయం శివలింగం. ఆ కాలంలో పాండవులు అంతా కూడా అగ్రహారం ఉన్నప్పుడు ఆ సమయంలో బ్రాహ్మణులంతా కూడా పూజ చేసినటువంటి శివలింగం. లోపల ఉండేటటువంటి ఆరు చెట్టు. ఈ ప్రాంతానికి పాండవులు రావడానికి ముఖ్య కారణం ఆ వృక్షం మాత్రమే. అది దాని యొక్క విశేషత ఏంటంటే, అది ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఒక 1/2 కిలోమీటర్ వరకు ఎక్కడ కూడా పిడుగుపడదు. ఎంత వర్షం వచ్చినా కూడా పిడుగు నాపేస్తుంది ఆ చెట్టు. వాతావరణం పరంగా వాళ్ళకి సురక్షంగా ఉంటుందని చెప్పేసి ఈ చెట్టు ఉండే ప్రాంతానికి వాళ్ళు వనవాసానికి వచ్చింది. ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా పాండవులంతా సహాయం చేశారు. మీకు ఈ ప్రాంగణంలోని అడవిలోనే బకాసురుడు గుహ అని చెప్పి బకాసురుడు ఉన్నటువంటి స్థావరం కనిపిస్తుంది. అదే విధంగా బావి కూడా ఉంటుంది. కోనేరు లోపల బావి లోపల మరొక బావి. ఆ బావిలో నుంచి ఒక 5 పుణ్యక్షేత్రాలు కూడా స్వరంగ మార్గాలన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. ఆ బావిలో దొరికేటటువంటి నీళ్ళని పూర్వం ఈ గ్రామస్తులందరూ కూడా వైద్యాలకు కానీ ఎన్నో రకాలైనటువంటి రోగబాధలన్నీ కూడా నివాసం చేసుకుంటుంటారు. కాలక్రమేణా పాండవుల కాలం అయిన తర్వాత స్వామివారు భూస్థాపితం. ఒక 100-150 సంవత్సరాల క్రితం పశువులు కాచుకునే వాళ్ళు ఎక్కువ ఉండేవారు. వాళ్ళ ఆహారాల కోసం పశువులను తీసుకొచ్చినప్పుడు ఈ కుంటలు దొరుకుతుంటే స్వామివారు భూమిలో కనిపించారు. వాళ్ళకి భూపదయ్య స్వామి అని చెప్పి కులదేవుడిగా ఉండేవారు. వాళ్ళకి దొరికాడని చెప్పి వాళ్ళ కష్టాలు తీర్చడానికి స్వామివారు వచ్చారని చెప్పి ఆ కాలం నుంచి ఆయనకి భూపదయ్య స్వామి, భూపదేశ్వర స్వామిగా స్వామివారు కుంటలు అనుకుంటారు. ఆ చెట్టు కింద పశువులు కాచుకునే వాళ్ళకి స్వామివారి దొరికేవారు. ఆ 150-200 సంవత్సరాల నుంచి ఈ చెట్టు కింద స్వామివారి పూజలన్నీ కూడా ఈ గ్రామం నాయుడుపేట నుంచి ఒక 10 కిలోమీటర్లు యాగశీరు గ్రామం. ముఖ్యంగా స్వామివారి సంతానానికి కానీ విశేషానికి కానీ పవన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. మొత్తం అదిగో అక్కడ కూడా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ అదిగో చూడండి, అక్కడ కూడా ఉన్నాయి. ఆడ చూపించిండు అదొకటి అనమాట.
ఇక్కడ శివలింగాలన్నీ 500 చిల్లర అయితే ఉన్నాయంట ఇక్కడ మొత్తం ఇప్పుడు ఉన్న శివలింగాలు. ఇక్కడ 1008 శివలింగాలు అయితే పెట్టాలనుకున్నారు. ఇక్కడ మనం కూడా ప్రతిష్ఠించుకోవచ్చు అనమాట ఇక్కడ శివలింగాలు. ఎందుకంటే కోరికలు తీరిన వాళ్ళు కానీ మామూలుగా చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇక్కడ పెడతారని స్వామివారు అయితే చెప్పారు. అక్కడ పూజారి అయితే చెప్పారు. ఇప్పుడు చూడండి కింద శిలా పలకాలు కూడా మనకి కనబడతాయి ప్రతిష్ఠించిన వాళ్ళ గురించి మొత్తం తీసుకోవచ్చు. నేను ఇంకా ఇక్కడ ఏమనుకున్నానంటే 101 శివలింగాలు పంచపాండవులు నిర్మించారు నేను అనుకున్నాను. కాకపోతే కాకపోతే అది కాదనమాట. స్వామి అయితే ఈ మాటలు చెప్పాడు. ఇప్పుడు మనం అయితే కోనేరు దగ్గరికి బకాసురు గుహ కాడికి అయితే వెళ్దాము. స్వామివారు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మొత్తం మీకు అంతా చెప్తాను నేను. సరే వెళ్దారండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బకాసురు గుహ కాడికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ నడుచుకుంటా పోవాలి. అంటింగ్ లాగా ఉంది లేదు మొత్తం నడుచుకుంటా పోవాలి. మొత్తం కాలు తిప్పాయి కూడా కింద దొరుకుంటా. ఫ్రెండ్స్ ఇదే అనమాట బకాసుడు గుహ. మన స్వామీజీ చెప్పాడు కదా దీని గురించి కొద్దిగా చరిత్ర. దీని గురించి మాకు కొద్దిగా మా అమ్మ అయితే చెప్పింది దాని గురించి. ఇదేంటంటే బకాసుడు ఒకప్పుడు ఇక్కడ నివసించేవాడు. ఇక్కడ ఉండే గ్రామస్తుల దగ్గర ఒక ఒప్పందం అయితే ఉండేది అనమాట. అంటే వారానికి నెలకో తెలియదు కానీ ఎద్దల బండిలో వాళ్ళకి ఆయనకి కావాల్సిన ఫుడ్ మొత్తం తీసుకొని వారం వారం ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చి ఇక్కడ బకాసుడికి అయితే పెట్టాలన్నమాట. అలా పెట్టకపోతే ఊరి మీద పడిపోయి అందరినీ తినేసేవాడు. ఆ విధంగా అయితే ఉండేది. తర్వాత అదే కాలంలో ఆ పంచపాండవులు వనవాసంకి వచ్చారు కదా. ఆ వనవాసం వచ్చినప్పుడు భీముడు అయితే దీని గురించి అయితే తెలుసుకుంటారనమాట. తెలుసుకొని ఇక్కడ ఇన్ని హతమార్చడం అయితే జరుగుతుంది. ఇక్కడ అనమాట మన ఇది ఉండేది. మీరు ఆ డౌట్ అడగచ్చు, బకాసుడు అంత భయంకరంగా అంత పెద్దగా ఉంటాడు కదా, ఇంత చిన్న గుహలు ఎట్టున్నాడని. అంటే చిన్న గుహ అంటే ఆయనకి ఒక పవర్ ఉండేది అనమాట. సూక్ష్మ ఉంటది కదా చిన్నగా మారిపోవడం. అలా మారిపోయి తినేసి ఎడకొచ్చి ఏడాదనమాట బస్ చేసి ఆయన గుహ. ఇదే అంటారు బకాసుడు గుహ అని. ఆడ లెక్సీ కూడా వేస్తున్నారు చూసుకోండి. ఇదే అనమాట బకాసుడు గుహ. ఎంత పెద్ద గుహ. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, నేను ఇక్కడ చూడడానికి కూడా కొద్దిగా ఇదిగా ఉంది. కింద చూడండి ఎలా ఉందో. స్లిప్ అయిందంటే కింద పడిపోతాం ఒక్కరోజు స్లిప్ అయినా కూడా. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు చాలా బాగా మీకు కూడా అనిపిస్తుంది. అంటే ఒకసారి టెంపుల్ కు రండి, టెంపుల్ కూడా బాగుంటది. గుహ గాని అక్కడ బావి చూపించాను కదా, ఆ బావి గాని అంతా చాలా బాగుంటది. ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా మందికి తెలిసి ఈ గుడి గురించి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఓకేనా, తప్పుగా అనుకోపాను కదా. సాంగ్ చెప్పారు కదా, ఇదే అనమాట బావి. ఇదంతా ఒక కొండ మీద చెక్కారు దీన్ని బావిని. చూడండి మీకు కావాలంటే చూడండి ఒకసారి ఇటర్ తీసుకురాక మొత్తం మీకు ఇదే కనబడుతుంది. అంటే జాయింట్లు ఎక్కడ కనబడవు దీనికి, ఈ కొండకి ఈ బావికి. చూడండి మొత్తం ఇట్లా నడుచుకుంటా పోవాలి. మళ్ళీ ఈ బావిలోనే ఇంకో బావి ఉంటది. దిగేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎంత ఇదిగో ఇంత చెక్కారంటే అప్పట్లోనే ఏ టెక్నాలజీ లేకుండానే ఇంత బాగా చెక్కారంటే. ఇది తవ్వింది కాదు, చెక్కింది ఇది. మీకు ఎక్కడ చూడండి జాయింట్లు ఎక్కడా కనబడవు, మొత్తం చూసుకోవచ్చు. అక్కడ చెప్తారు. చెప్పాను కదా బావిలోనే ఇంకొక బావి అని. ఇంకో బావి లేదు. ఒకప్పుడు ఇక్కడ తీర్థం చేసుకునే వాళ్ళంటారా బాగా. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు బాగానే ఉన్నాయి బావి ఒకప్పుడు ఇక్కడ నీళ్లు తీర్థం లాగా తీసుకునే వాళ్ళంట. ఇప్పుడు మాత్రం మురికిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక రూపా మురుగ్గా ఉన్నాయి కానీ ఇవన్నీ ఓట నీళ్ళే కదా తిండు. ఇంకా మళ్ళీ అక్కడ అమ్మవారి గుడి ఉంది. అమ్మవారు ఉన్నది కానీ అమ్మవారి పేరు తెలియదు మీకు. ఇక్కడి నుంచి చూడు మొత్తం చిండు ఇదంతా చూపి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. గుడి కూడా చాలా బాగుంటది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నేను తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే కొంతమందికి తెలియదు కదా, అంటే దూరం దూరం ఉండే వాళ్ళకి ఈ గుడి అంటే తెలుసుకోవచ్చు. కాకపోతే మా చుట్టుపక్కల ఏరియా అందరికి తెలుసు అన్నమాట ఈ గుడి గురించి. యాక్చువల్ చెప్పంటే ఒక ఇదనమాట మాకు అయితే. అంటే శివరాత్రి రోజు కానీ సూపర్ చేస్తారు ఇక్కడ.
భలే ఉంటది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి వచ్చి, ఇక్కడ చాలా బాగుంటది. నేను చెప్పాను కదా కోనేరు, ఇంకోటి బకాసుడి గుహ, మెయిన్ మన టెంపుల్ అన్నమాట. అక్కడ చూడండి మెయిన్ టెంపుల్ కూడా చాలా బాగుంటది. సరౌండింగ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటది. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఓకేనా, ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సన్నీ లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.